ఇంతవరకు కూడా దేవా మా మధ్యలో నీవుండి మాకు సహాయం చేస్తూ వస్తున్నందుకు లెక్కలేని వందనాలు. మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. మా అవసరాలేంటో గుర్తు చేస్తున్నందుకు వందనాలు. మేము దాని ద్వారా నీ వాక్య ప్రకారంగా నడవడానికి మాకు సహాయం చేయమని, బలహీనులము నీ బలమును మాకిచ్చి బలవంతులుగా నిలబెట్టి నడిపించమని, నన్నును నీ శిలువ చాటును మరుగుపరచుమని, వినుచున్న ప్రతి హృదయాన్ని సిద్ధపరచుమని యేసునామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, ఉపవాస కూడిక. ఈ ఉపవాస కూడిక మరి రెండు విధాలుగా చేసుకోవచ్చు. రెండు విధాలుగా అంటే పబ్లిక్గా, సంఘంగా ప్రజలందరూ చేసుకోవచ్చు. కుటుంబ జీవితంలో ఒక్కరే ఇంట్లో చేసుకోవచ్చు. యేసు ప్రభువారు అది కల్పించారు మనకి. అది ఒక్క కుటుంబంలో ఒక్కరి విషయమే, ఆ కుటుంబం విషయమే చేసుకోవచ్చు. సంఘమంతా చేసుకోవచ్చు, ప్రజలంతా చేసుకోవచ్చు, అవసరమైతే దేశమంతా కూడా కలిసి చేసుకోవచ్చు. ఇలాంటి అవకాశాలన్నీ బైబిల్ గ్రంథంలో దేవుడు మనకు ఇచ్చారు. ఎందుకు చెయ్యాలి ఉపవాసం? ఇప్పుడు అయ్యగారు మంచి మరి మీకు సజెషన్ ఇచ్చారు. ఎందుకు చెయ్యాలి ఉపవాసం అనేది? ఏంటంటే మనము మరి కోల్పోయిన దాన్ని మనము సంపాదించడం, సాధించడం. చాలామంది మరి ప్రకృతి సందర్భంగా మరి అధికారుల ముందు కానీ, చట్టాల ముందు కానీ ఇలాంటి అన్నిటినీ ఉద్దేశించి ప్రజల బాగోగుల కొరకు, అవసరాల కొరకు తీరడానికి మరి ఎన్నోసార్లు మరి నిరాహార దీక్షలని చేస్తారు. నిరాహార దీక్ష ఏంటి? ఉపవాసం ఉండటమే. ఉపవాసం అది అట్లా ఉపవాసం ఉండి వాళ్ళ అవసరతను గెలుచుకోవటం, నెగ్గించుకోవడం, ఇది ఉపవాసం. దేవుని సన్నిధానంలో కూడా మనం ఏం చేస్తున్నాం? ఉపవాసము చేస్తున్నాం. ఉపవాసం అంటే అవసరత ఏంటి? మనం ఎందుకు చెయ్యాలి ఉపవాసం? ఉపవాసం అంటే మామూలా? ఇందాక చెప్పారుగా, ఉపవాసం ఉంటే అన్నం తినకపోతే మన కొవ్వే మనకు ఆహారంగా అయింది. అట్ట కొవ్వులో ఉన్నది, శరీరంలో ఉన్న అన్నీ పోతాయి. అట్నే తినుకుంటుంటే అయిపోతారని. ఎందుకు అంత మన బడ్డను తీసుకుంటున్నాం? మనము దానిని మరి తెలుసుకోవడం ఎంతో మంచిది. దేవుని సన్నిధానంలో దేవుని మరి సమయంలో మనము ఒక మాట చదువుకుందాం. దేవునికి స్తోత్రం. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయము 20వ అధ్యాయము 20వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చదువుదాం. బెన్యామీనీయులు గిబియాలో గిబియాలో నుండి బయటికి వచ్చి ఆ దినమున ఇశ్రాయేలీయులలో 22,000 మందిని నేలకూర్చిరి. చాలా. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక్క కుటుంబీకులే, ఒక్క మరి తల్లి కొడుకులే, తండ్రి కొడుకులే, వీరందరూ కలిసి ఏం చేస్తున్నారంటే మరి నిజంగా వారు యుద్ధము చేస్తున్నారు. అన్నదమ్ములు యుద్ధము చేస్తున్నారు. ఎట్లంటే 12 గోత్రాలు యాకోబుకి, 12 గోత్రాల్లో మరి లాస్ట్ చిన్నవాడు బెన్యామీన్.
ఈ బెన్యామీను మీదికి వీళ్ళందరూ మరి యుద్ధానికి సిద్ధపడెళ్ళారు. వెళ్తే ఆ బెన్యామీనీయులే వీళ్ళలో దాదాపుగా 22,000 మందిని చంపేశారు. ఇశ్రాయేలీయులంతా ఏడుస్తూ వారంతా నిజంగా ఏం చెయ్యాలి, మనం ఇట్లయింది అని, మనల్ని చంపేశారేటి అని ఎంతో ఏడిచారు. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా ఈ రీతిగా వారు ఏడుస్తూ దేవుని మరి సన్నిధానంలో ఉపవాసం ఉన్నారు, మరి దుఃఖపడ్డారు, ఏడిచారు. అసలు ఎందుకు జరిగింది ఇట్లా, అసలు వీళ్ళు ఎందుకు వెళ్ళారు యుద్ధానికంటే ఆ కుటుంబీకులు బెన్యామీనీయులు గిబియా అనే ఊరిలో ఇశ్రాయేలీయులు ప్రాంతం మన్యం ప్రాంతం నుంచి ఆయన వీళ్ళ గ్రామానికి వచ్చి పొద్దుపోయిందని వాళ్ళ ఊరిలో రెస్ట్ తీసుకున్నందుకు పొద్దుపోయిందని నడిచి వెళ్ళేది. అక్కడ మరి ఊళ్ళో అడవిలో ఎట్లా పడుకుంటాం, ఊళ్ళో మనోళ్ళు కదా బెన్యామీనులు అంటే ఇశ్రాయేలీయులే, మన వాళ్ళే అని వాళ్ళ దగ్గర ఆశ్రయం పొందినందుకు ఆయనను చంపడానికి రాత్రి వేళ ఆ గ్రామం అంతా చాలామంది పోకిరులు వచ్చి ఆయనను చంపడానికి వచ్చి ఆయన ఉపపత్నిని మరి చంపేశారు. వారి ఉపపత్నిని చంపేసినందుకు వీరందరూ ఆయన ఏం చేశారంటే ఆయన ఉపపత్నిని పొద్దున లేచి ఆయన చనిపోయిన ఆమెను గాడిద మీద పెట్టుకొని వెళ్ళిపోయి ఇంటికి పోయి 12 ముక్కలు చేసి 12 గోత్రాలకి పంచిపెట్టాడు. పార్సల్స్ పంపించారు. అందరూ పోగయ్యి ఎవరు అసలు ఇట్లా చేసింది, ఎందుకు చేశారు, దేవుని బిడ్డలం మనం ఇలాంటి పని చెయ్యొచ్చా, మనిషిని హత్య చేయొచ్చా, తర్వాత ముక్కలు కొయ్యొచ్చా అని అందరూ పోగయ్యారు. కత్తులు కటారులు పట్టుకొని అసలు చేసినోడిని ఎవరు చంపేద్దామని వచ్చి ఆయనని పిలిపించి అడిగితే ఆయన ఈ విషయాన్నంతా చెప్పాడు. గిబియా నేను ఆ రోజు రాత్రి పడుకుంటే ఈ రీతిగా ఆ గ్రామస్తులు వచ్చి అందరూ నన్ను ముట్టడించి నా భార్యను చంపేశారు, పాడు చేసి. ఏంటిది, దేవుని బిడ్డలు చేసేదేనా? ఇది ఆయన ప్రజల ముందు పెట్టారు. అసలు ఎవరు చేసిందంటే గిబియానీయులు. ఎవరు? బెన్యామీనీయులు. వీరి మీద అందరు కత్తులు దూసి యుద్ధానికి వెళ్ళారు. ఇట్లా చేయకూడదుగా అని వీరు యుద్ధానికి వెళ్తే వాళ్ళే 22,000 మందిని చంపారు. రెండో రోజు కూడా 18,000 మందిని చంపేశారు. అరే ఇట్లయితే మనమే చేస్తున్నామని చెప్పి వాళ్ళు చాలా ఏడిచి వాళ్ళు మూడోసారి కూడా వారు యుద్ధానికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధానంలో మూడవసారి కూడా కఠిన యుద్ధం జరిగింది. ఏం చేశారంటే 26వ వచనం చదవండి. వీరందరూ కత్తి దూయువారు. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా వారంతా అనగా ఇశ్రాయేలు ప్రజలంతా వారంతా కూడి కత్తి దూయువారు ఇశ్రాయేలు అందరూ పోయి బేతేలులో ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసం ఉండి దహన బలులను సమాధాన బలులను యెహోవాకు అర్పించారు. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా వీరు దేని గురించి కూడారు? చేసిన పాపము
పరిహరించడానికై తుడిచివేయాలని వీళ్ళు కూడుకున్నారు. చేసిన పాపం తుడిచివేయబడాలి, క్షమించబడాలి. ఇది మన కుటుంబాల్లో, మన వంశాల్లో, మన గోత్రాల్లో జరగొద్దు అని వీరంతా కూడుకొని దాన్ని తుడిచేయడానికి కూడుకున్నారు. కూడుకొని ఏం చేశారు? ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముండి దహన బలులను సమాధాన బలులను యెహోవాకు అర్పించండి. ఏమేం చేశారు? ఉపవాసం ఉండి అమ్మా మొదట ఏడ్చారు, రెండోది కూర్చున్నారు, మూడోది సాయంకాలం దాకా వాళ్ళు దహన బలులను సమాధాన బలులను అర్పించారు. ఉపవాసం ఉండి. ఉపవాసం అంటే వీళ్ళు కూడుకున్న దేనికోసం? మన వంశంలో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, మన గ్రామాల్లో ఇలాంటి ఇలాంటి భయంకరమైనటువంటిది జరుగుతున్నాయి. దానిని తుడి చెయ్యాలని వాళ్ళు కూడుకున్నారు. ఉపవాసం మొదట దహన బలి. దహన బలి అంటే ఏంటి? అర్పించి. సమాధాన బలి. సమాధానం అంటే ఏంటి? సమాధానం అంటే ఏంటి? ఇక్కడ రెండు రకాలుగా చూడాలి. దహన బలి అంటే మన శరీరం, సమాధాన బలి అంటే మన ఆత్మ. దేవునికి స్తోత్రం. దహన బలి ఈ పశువుని అంటే ఈ ఆకారాన్ని, ఈ శరీరాన్ని అర్పించాలి దహన బలిగా. రెండోది సమాధాన బలిగా మన ఆత్మను గజిబిజి లేకుండా సమాధానంగా దేవుని సన్నిధానంలో అర్పించాలి. దేవునికి స్తోత్రం. యేసుప్రభు వారు కూడా అదే. నీవు దహన బలి అర్పించేటప్పుడు ఎవరన్నా నీ మీద కోపంగా ఉన్నారు, నీతో మాట్లాడట్లేదు, గొడవ అయింది అనుకుంటే నీవు ముందు దహన బలి అక్కడ అర్పించిపోయి ఆయనతో సమాధాన పడొచ్చి అప్పుడు అర్పించమని. మనం ఈరోజు ఉపవాసం ఉండి మనమేం చేస్తున్నాం? వేదన పడుతున్నాం, దుఃఖపడాలి. ఎందుకంటే మీరు ఈ ఉపవాస దీక్షలో మీ ప్రణాళిక ఏంటో, మీ గోల్ ఏంటో కూడా మీరు ఒక గోల్ పెట్టుకోవాలి. సంఘంలో మనం ఈ ఉపవాసం చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? దానికి ఏం రీజన్ ఉండాలి. ఎందుకు చేస్తున్నామంటే ఫలాందాన్ని మా సంఘం అభివృద్ధి అవ్వాలను, మా ప్రజలు, ఈ గ్రామాలు దేవుని సన్నిధానానికి రావాలను. మరి అనేక తిరుగుబాట్లు జరుగుతున్నాయి, అనేక కుటుంబాలు నాశనం అవుతున్నారు, అనేక పిల్లలు, యవనస్తులు, మరి అనేకులు ఏం చేస్తున్నారు? పాడైపోతున్నారను ఏయో ఒక మీరు గుర్లు పెట్టుకోవాలి. వీటి కోసం మేము ఇవాళ ఫస్ట్ ఇప్పుడు మొదలుకొని ప్రతి నెల మొదటి శుక్రవారం మీరేం చేస్తున్నారు? ఉపవాసముడు. దేనికోసం? రీజన్ ఏంటి? మీరు పెట్టుకోవాలి, రాసుకోవాలి. వాటన్నిటిని ఎన్ని మీరు రాసుకుంటారో వాటి కోసమే ప్రార్థన చేయాలి ఆ రోజు. మీరెవరు చేసిన కుటుంబాలు అట్లా ఈయన కోసం మన కోసం కాదు. మీరు అక్కడ ఒక పాయింట్ పెట్టుకోవాలి. వాళ్ళు ఎందుకు కూడుకున్నారు, ఉపవాసం ఉన్నారు? బెన్యామీనీలు ఈ అరాచకం చేశారు గనక దానిని తుడిచిపెట్టాలని వాళ్ళైతే వాళ్ళని చంపేయడానికే తీర్మానం చేసి ఉపవాసం ఉన్నారు. మనం చంపడానికి కాదుగా, ఎవరి మీదికో వెళ్ళి పోట్లాడటానికి కాదుగా, వారు మార్చబడాలి. దేవునికి స్తోత్రం. ఆ బలహీనులు మార్చబడాలి. మరి పాడు చేసే ప్రతివాడు మార్చబడాలి. ఇలాంటి కొన్ని విషయాలు ఆత్మీయంగా మీరు వాటిని గెలుచుకోవడానికి దేవుని సన్నిధానంలో నుంచి మరి దేవుని సన్నిధానం నుంచి మరి మనం పొందుకోవడానికి మీరు ఇలాంటి గురి పెట్టుకోండి. అందుకోసమే
వీరందరూ కత్తి దూయువారు గనక ఇశ్రాయేలీయులందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముండి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. వారి శరీరాల్ని మార్చుకున్నారు, ఆత్మను కూడా ఏం చేసుకున్నారు? సమాధానం, ఎవరి మీద పోటీ కాదు, ఎవరినో ఏదో చెయ్యాలని కాదు. ఏం చెయ్యాలి? మన ఆత్మను సమాధానపరచుకోవాలి. దేవుని ప్రార్థించేటప్పుడు, దేవుని అడిగేటప్పుడు మనం సమాధానంగా ఉండాలి, శాంతిగా ఉండాలి. అంత గజిబిజిలో ఒకటి చెప్పబోయి ఒకటి చెప్పి ఒకటి ఏదో ఇట్లనే ఉండకూడదు. ఇంత నిశ్శబ్దంగా, ఇంత నిబ్బరంగా దేవుని సన్నిధానంలో మనం ఉపవాసము చెయ్యాలి. మొదటిది. రెండోది చూద్దాం. రెండోది ఏంటంటే, మొదటిది చేసిన పాపం ప్రాయచిత్తం తుడిచివేయబడడానికి చేశారు. రెండో విషయం ఏంటంటే, కుటుంబాలు క్షేమంగా ఉండడానికి, తన జాతి, తన ప్రాంతాలు, దేశాలు క్షేమంగా ఉండడానికి. దేవునికి స్తోత్రం. ఏంటంటే ఎజ్రా గ్రంథం ఎజ్రా 8:23 మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవునిని వేడుకొనగా మా మనవి అంగీకరించెను. దేవునికి స్తోత్రం. ఇది దేనికంటే 21వ వచనం చదవండి. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించితేనే. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా ఉపవాసం ప్రకటించారు. ప్రజలంతా, దేశంలో ప్రజలందరినీ కూడా ప్రయాణము కొరకు, వారి జీవితాన్ని, కుటుంబాన్ని, అందరి కొరకు ఆ రోజు ఏర్పాటు చేశారు. చూసారా వారి గోల్ ఏంటో చూసారా? ఉపవాసానికి బదులు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించిరి. దేవుని సన్నిధానంలో ఎవరెవరు ఉండాలని ఉపవాసంగా కూడుకుంటున్నారు? క్షేమంగా, వారి జీవన ప్రయాణములో ఎలాగుండాలట? క్షేమంగా, వారి కుటుంబాలు, వారి పిల్లలు, వారి ఆస్తిపాస్తులు, ఇంకా చిన్నలు పెద్దలు అందరూ కూడా మా ఆస్తికి కూడా శుభ ప్రయాణం, శుభము కలగాలని వారందరూ ఉపవాసం చేస్తున్నారు. అట్లా చేసినందుకు, అట్లా కూడుకున్నందుకు 23వ వచనములో అంటారు, మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించెను. దేవునికి స్తోత్రం. నిజంగా మనం ఉపవాసం ఉంటే మన బంధువర్గం, మన కుటుంబాలు, మన గ్రామాల కోసం మనం ఏం చేయాలి? ఏడవాలి, దుఃఖపడాలి. అయ్యో పాడైపోతున్నారు, మన పిల్లలు పాడైతున్నారు, మన పెద్దవాళ్ళు పాడైతున్నారు, మాట వినక యవనస్తులు, ఉన్నవాళ్ళు, లేనివారు, బలహీనులు అందరూ కూడా పాడైపోతున్నారు. దేశమే పాడైపోతుంది, ప్రజలే పాడైపోతున్నారు. మన జీవిత ప్రయాణంలో కూడా
మనం క్షేమంగా ఉండాలనుకుంటే మనం ఏం చేయాలి? ఉపవాసము చేయాలి. ఉపవాసము చేయాలి. మరి మనం దేన్ని గురిపెట్టామో దాన్ని ఆలోచించండి. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, మరి మొదటి దినవృత్తాంతాల గ్రంథం మొదటి దినవృత్తాంతాల గ్రంథం 5:20 చూద్దాం. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించను. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించి. యుద్ధమందు, కష్టములో, ప్రాణ భయములో, ఇంకా ఆ యుద్ధంలో చచ్చిపోతామేమో, ఆ యుద్ధంలో ఓడిపోతామేమో, మన ప్రయాణములో మనం బ్రతకమేమో, లేకపోతే దేనికి మనం లోనై పాడైతామో అని దేవుని యందు నమ్మకం ఉంచారట. దేవునికి స్తోత్రం. దేవుని యందు నమ్మకం ఉంచారు గనక వారందరూ కూడా మొరపెట్టగా ఆయన వారిని, ఆ నమ్మకాన్ని బట్టి వారిని రక్షించినట్టుగా, ఆ ఉపవాసం చేసినట్టు, ఆ దీక్షను ఆయన అంగీకరించినట్టుగా మనం చూస్తాం. ఇంకో మాట, 2వ దినవృత్తాంతముల గ్రంథం 33:13 చూడండి. 33:13 ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు, అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. అంతకుముందు ఆయనకు విరుద్ధంగా, ఆయనకి ఇష్టంగా లేకుండా ఆయన తిరుగుబాటు చేసినటువంటి ఆయన, ఎప్పుడైతే ఆయన కష్టం కలిగిందో, ఎప్పుడైతే ఆయనకు మరి నిజంగా బాధ కలిగిందో, ఆయన 12 చూస్తే, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధానం తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయన మొరలిడాడు. దేవునికి స్తోత్రం. ఏం చేశాడమ్మా? ఆయన శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, దానిలో ఆయన ఏం చేశాడట? తగ్గించుకున్నాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు. ఏదో మనం ఖాళీగా ఉండటం ఎందుకు అని శుక్రవారం ప్రార్థన చేస్తామన్న లెక్క కాదు. ఎంత బాధ్యతతో రావాలో. ఈరోజు ఉపవాస ప్రార్థన అంటే మనం ఒక దీక్ష పట్టాం. ఏం చేయాలి? ఒక బాధ్యతతో. ఆయన రాజే, బాధ్యత లేనివాడుగా ఉండే, కానీ శ్రమ వచ్చింది. ఇంకప్పుడు ఏం చేశాడు? దేవుని సన్నిధానానికి రావాల్సి వచ్చింది. తప్పకుండా దేవుని బిడ్డలారా, మీ శ్రమ వ్యర్థము కాదు. తగ్గించుకుంటే, దుఃఖపడితే ఆ ఉపవాస దీక్ష ఆయన తప్పకుండా మన విశ్వాసాన్ని బట్టి, మన నమ్మకాన్ని బట్టి, మన ప్రార్థన బట్టి ఆయన వింటాడన్నమాట. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలరా, ఇంకొక మాట, యెషయా గ్రంథం 19:22 చూద్దాం. 19:22. యెహోవా వారిని కొట్టును, స్వస్థపరచవలెనని ఐగుప్తీయులను కొట్టును. వారు యెహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, యెహోవా వారిని కొట్టును, స్వస్థపరచవలెనని ఐగుప్తీయులను కొట్టును. వారు యెహోవా వైపు తిరగగా
ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచు. ఐగుప్తీయులు నిజంగా దేవునికి గిట్టరు. ఆయన వాళ్ళకి పడదు. ఎందుకంటే తన ప్రజల్ని వారు హింసించారు గనక వాళ్ళ మీద కోపమే దేవునికి. అయినా ఆయన ఏం చేస్తున్నాడట, వారిని కూడా రక్షించాలని, వారిని శ్రమపరిచన సరే వారు నన్ను వేడుకోవాలని చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనము కొన్నిసార్లు ఆయనను మరిచిపోతున్నాం గనక మనకి ఇలాంటి ఆలోచనలు మనకు దేవుడే ఇస్తాడు. శ్రమలు కూడా దేవుని సన్నిధానంలో మన అజాగ్రత్తను బట్టే వస్తాయి. అలాంటి సమయంలో మనం ఏం చెయ్యాలి? ఆయనను వేడుకోవడానికి పూనుకోవాలి. అవసరమైతే ఇట్లా ఉపవాసం నుండి దాన్ని సాధించుకోవాలి. ఆయన వేడుకుంటే, ఐగుప్తీయులు వేడుకున్న ఆయనని ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన బాగు చేస్తాడు, ఆయన మాట వింటాడు. దేవునికి స్తోత్రం. అలాంటి గొప్ప దేవుడు, ఎవరు నశించడం ఆయనకి ఇష్టం లేదు గనక అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన కోరుకుంటున్నాడు గనక ఎవరిని కూడా వదలడానికి ఆయన ఇష్టము ఉండదు. ఏ విధమైన ఇర్మియా ప్రవక్త చెప్పినట్టు నీ శ్రమే, నీ బాధే నిన్ను బాధించి దేవుని సన్నిధానాన్ని తీసుకొస్తుంది. మన బాధలే, మన శ్రమలే, మన అవసరాలే మనల్ని బాధించి నడు, నీకు ఇక్కడ ఉంటే నీవు బతకవని తీసుకెళ్ళి దేవుని సన్నిధానంలో మోకరింపజేస్తాయి. అలాంటి కార్యాలు దేవుడు మనకు చేయగలడు. చివరిసారిగా మూడోది, దేశ రాజుల చట్టాలను కూడా ఎదిరించి ఏం చేయాలి? అధిగమించాలి. మూడోది ఏంటి? దేశ రాజుల చట్టాలన్నీ కూడా ఎదిరించి అధిగమించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనాన్ని చదివి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనం. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడనున్న యూదులు ఉపవాసముండి మహాదుఃఖముతోను ఏడుపుతోను రోదనములోను మునిగిన వారై అనేకులు గోనెను బూడిదెను వేసుకొని పడియుండిరి. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, నిజంగా రాజు యొక్క ఆజ్ఞను శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడనున్న యూదులు ఉపవాసముండి మహాదుఃఖముతోను ఏడుపుతోను రోదనతోను మునిగిన వారై అనేకులు గోనెను బూడిదెను వేసుకొని పడియుండిరి. ఆ దేశం మీదికి వచ్చింది శ్రమ. రాజు యొక్క శాసనం బయటకు వచ్చేసింది, రాజు యొక్క ఆజ్ఞ బయలు వెళ్ళింది. యూదులందరూ కూడా నశించిపోవాలనేటటువంటి మరి శాసనం వచ్చేసింది శాసనసభ నుండి. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా, నిజంగా తన ప్రజలు చనిపోతున్నారు, ఇంకా మరి శాసనం వచ్చేసింది అని మొర్దెకై బాధపడుతూ ఉన్నారు. గోనె పట్ట కట్టుకొని ఆయన గేటు దగ్గర తిరుగుతూ, ఆయన ఉద్యోగం గేటు దగ్గర కదా, అక్కడ ఉన్నాడు. మేడ మీద ఉన్న ఎస్తేరు రాణి చూసింది, ఏంటి మా బాబాయ్ గోనె పట్ట కట్టుకొని ఉన్నారని బట్టలు పంపించి, లేవేమో బట్టలు అనుకొని బట్టలు పంపించి, అయితే ఆయన నాకు వద్దన్నాడమ్మా అని తెచ్చేసి అసలు ఏంటో కనుక్కొని రమ్మని పోయి అడిగితే మేడం గారు ఇట్లా అన్నారు, ఎవరాని అదే ఆ మహారాణి ఇట్లా అన్నారంటే, ఇదిగో యూదులను చంపేయాలని శాసనం వచ్చేసింది, రాజు శాసనం వచ్చేసింది, నీవు ఆయనతో మాట్లాడి ఆ శాసనాన్ని రద్దుపరచు అని చెప్పాడు.
ఆ విషయం వెళ్ళి అక్కడ చెప్తే రాజు దగ్గర వెళ్ళడానికి నెల రోజుల వరకు ఎవరు వెళ్ళొద్దని బోర్డు పెట్టేశారు. వస్తే చచ్చిపోతా. ఆయన దండం చూపిస్తే తప్ప బతకడానికి రూల్ లేదు. అక్కడ మరి అలాంటి చట్టం ఉంది, నేను వెళ్ళకూడదు కదా అని చెప్తా. మళ్ళీ పోయి ఆ మాట అక్కడ చెప్తే ఆయన కోపం వచ్చేసి, నీవు వెళ్ళవా, రాజుగారితో నీవు మాట్లాడవా, ఒకవేళ అందరు చేస్తే నేను బతుకుతాను రాజుగారి భార్య అని కదా అనుకుంటున్నావా? జాగ్రత్త, నీవు ఈ విషయంలో సహాయం చెయ్యకపోతే యూదులకు వేరొక దిక్కు నుంచి సహాయం వస్తుంది కానీ బతుకుతారు, కానీ నీవు నీ కుటుంబం నీ ఇంటి వారు నశిస్తారని చెప్పాడు. అందుకోసమే నీవు రాణి అయ్యేవేమో, ఈ ప్రమాదం వస్తుందనే నిన్ను దేవుడు రాణిగా చేశారేమో నీకు తెలుసా అని అడిగేటాళ్ళకి అప్పుడు భయపడి, అయితే మళ్ళీ పోయి చెప్పు, యూదులందరినీ సమాజ మందిరాల్లో ఉపవాసం 3 రోజులు నా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, నేను సచ్చినా పర్వాలే రాజు దగ్గరికి నేను వెళ్ళి మాట్లాడతానన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధానంలో నేను శాసనానికి వ్యతిరేకంగా నేను వెళ్ళి రాజుతో మాట్లాడతానని చెప్పి ఉపవాసం ఉండండి అన్నారు. ప్రజల మీదకి వచ్చిన కష్టం, ప్రజల మీదకి వచ్చిన నాశనం, ప్రజలు బతకడానికి వీల్లేదు, యూదులు అందరూ సావడానికి రెడీ చేశారు శత్రువులంతా. మన దేశంలో కూడా ఏముంది, క్రైస్తవుల మీద శత్రుత్వం ఎంత జరుగుతుంది. దేవుని సన్నిధానంలో దేవుడు అంటే గిట్టక, దేవుని బిడ్డలంటే గిట్టక, అసలే ఎంత చరిత్ర, ఎంత గొడవ జరుగుతుందో మీకు తెలియదేమో. అంత విపరీతంగా ఉంది. మనం ఊహించలేం, మన మీదికి ఏమి లేపుతారో మనం ఊహించలేం, మనల్ని ఎంత చెడ్డవారిగా చిత్రిస్తారో ఊహించలేం. అది గొప్ప ఒక ఊరిలో ఆంధ్రాలో జ్ఞాపకార్థానికి వెళ్ళి తిరుగు ప్రయాణంలో పాటలు పాడుకుంటూ వెళ్తుంటేనే పట్టి మా కొట్టుడు కొట్టారు అందరు. పాటలు పాడుకుంటూ వెళ్ళేవాడిని. ఎంత దారుణం! ఎందుకు పాడాలి? ఆ యేసు పాటలు ఎందుకు పాడాలి? ఎందుకు మాకు వినిపించాలి? వాళ్ళని పాడమనలే, వాళ్ళ వచ్చి జాయినింగ్ అవ్వమనలే. ఊళ్ళో పాడుతూ వెళ్తుంటేనే పట్టి మా కొట్టుడు కొట్టారు, జైల్లో వేశారు. ఎంత భయంకరం, ఎంత బాధాకరం మన దేశంలో జరుగుతుంది. మనకేం లేదు ఇక్కడ, కానీ కొన్ని ప్రదేశాల్లో అతి భయంకరంగా జరుగుతుంది. అందుకే రాజుల దేశ శాసనాలు, రాజుల చట్టాలని మనం ఎదిరించి అధిగమించాలి. దేవునికి స్తోత్రం. అందుకు మనం ఏం చేయాలి? ఉపవాసం ఉండి మనము చెయ్యాలి. ఈ ఉపవాసానికి ఏది మీరు గురి పెట్టుకొని ప్రార్థన చేయడం ప్రారంభించండి. దాని ఫలితం నీ ఆహారాన్ని నేల మీద వేయుము, కొన్నాళ్ళకి అది కనబడుతుంది అన్న ఫలితం దేవుని వాక్యం చెప్తుంది. కనుక మీరు కూడా ఈ మంచి ఆలోచన స్థాపించారు కనుక దాన్ని నెరవేర్చండి. నెరవేర్పు వరకు మీరు మానకండి. అవసరమైతే ఏడవండి, అవసరమైతే దుఃఖపడండి, అవసరమైతే కుటుంబాల పిల్లలు అందరూ కలిసి దేవుని సన్నిధానంలో మొరపెడతండి, మొరలేడండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. దేవుడు వాక్యం దీవించునుగాక.